హాయ్ హలో వెల్కమ్ టు 2K కార్ కేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి వాల్వో. ఇది వాల్వో S90, అది వాల్వో XC90. రెండిట్లో కూడా ఇవి టాప్ అండ్ మోడల్స్. వీటికి గాను మేము ఈ వెహికల్ S90కి అయితే రేర్ సైడ్ మేము ఇదివరకు ప్రీవియస్గా డ్యామేజ్ అయితే మొత్తంగా మేము ఇది రిపేర్ అనేది అయితే చేసాం. రిపేర్ చేసి పెయింట్ అనేది అయితే చేసి అప్పుడు పాలిష్ అనేది అయితే చేసి డెలివరీ అనేది అయితే ఇచ్చాం. ప్రజెంట్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ రేర్ డోరు, దీంతో పాటు రైట్ సైడ్ వచ్చేసరికి రేర్ క్వార్టర్ ప్యానల్, అలానే బంపర్ మీద అనేది స్క్రాచ్ అనేది అయితే పడింది. వీటికి గాను రిపేర్ అనేది చేసి వెహికల్ డెలివరీకి అయితే రెడీ చేస్తున్నాం. ఈ వెహికల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దీనికి ఇంకా సెరామిక్ అనేది అయితే చేయాలి. బట్ ఈ వెహికల్ ఇప్పుడు వెళ్ళిపోయే మూమెంట్ అయింది, ఎందుకంటే మేము సెరామిక్ చేసి ఇచ్చేయాల్సి వస్తుంది. ఈ కారణంగా ఈ వెహికల్ని అయితే మేము ప్రజెంట్ అయితే వీడియో తీసి చూపిస్తున్నాం. బట్ ఆ వెహికల్ వచ్చేసరికి మాత్రం మేము ప్రీవియస్గా అంటే అప్రాక్స్గా 2 years అనేది అయితే అయింది. ఆ 2 years బ్యాక్ ఇది వీడియో కూడా అప్లోడ్ చేసాం మేము యూట్యూబ్లో. అప్పుడు ఫుల్ పెయింట్ అనేది అయితే చేసాం ఈ వెహికల్ మొత్తం కూడా. ఇదంతా నేను చూపించడానికి కారణం కూడా మనం 2 years అయినా కూడా ఈ వెహికల్ మొత్తం కూడా ఎక్కడ పెయింట్ షేడ్ అవ్వడం కానీ ఇప్పటి వరకు మెయింటెనెన్స్ కూడా రాలేకపోయారు ఈ వెహికల్. బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఇది గేదె అనేది అయితే తగలడం కారణంగా ఇక్కడ డెంట్ అనేది అయితే హెవీగా పడింది. ఇది అల్యూమినియం ప్యానల్ అవ్వడం వల్ల మనం అల్యూమినియం డెంట్ పుల్లింగ్ అనేది అయితే చేస్తున్నాం. మనం డెంటింగ్ ఏ విధంగా చేస్తాం ఏంటి అన్నది మీకు వీడియోలో చూపిస్తాను. అలానే దీంతోపాటు ఇది మేము రెండు కలిపి వీడియో తీయడానికి కారణం కూడా ఇప్పుడు రెండిట్లకి డెలివరీ టైం అనేది అయితే చాలా డిస్టెన్స్ అనేది అయితే ఉంది. ఇప్పుడు ఈ వాల్వో S90 అనేది అయితే డెలివరీ ఇచ్చేయాలి. ఇదైతే ఇప్పుడే వెహికల్ వచ్చింది కాబట్టి ఈ వెహికల్ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ వెహికల్కి గాను ఇదివరకు మేము పెయింట్ చేసినప్పుడు అయితే రస్ట్ కంప్లైంట్ అయితే అంత ఇదిగా లేదు. బట్ ఈ వెహికల్కి రస్ట్ అనేది అయితే ఈ మధ్యన రీసెంట్గా స్టార్ట్ అయిందన్నారు. ఇక్కడ ఇది వీటికి కూడా క్లియర్ చేసి దీనికి గాను నానో కోటింగ్ అనేది అయితే చేస్తాం. ఆ వెహికల్కి అయితే సెరామిక్ అనేది అయితే చేయాలి. బట్ ఈ వెహికల్కి నానో కోటింగ్ అనేది అయితే చేసి డెలివరీ అనేది అయితే వస్తుంది. ఇదండి, ఇక్కడ కూడా ఈ వెహికల్కి రస్ట్ అనేది వస్తుంది. దీనికి గాను ఇప్పుడు మేము అప్డేటెడ్ ప్రైమర్ కోటింగ్స్ అనేది అయితే వేస్తున్నాం, యాంటీ రస్ట్ కోటింగ్స్ అనేది అయితే. ఇప్పుడు మళ్ళీ మనం ఇన్ని 2 years అయితే ఆగింది. అప్పుడులో అయితే మాత్రం లైట్గా రస్ట్ అనేది ఒక్క డోర్కి మాత్రమే వచ్చింది. బట్ చేసాం, అది ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది ఏంటి అన్నది ఈసారి కరెక్ట్గా సాల్వ్ అనేది చేసి ఈ వెహికల్ డెలివరీ అనేది అయితే ఇస్తాం. కానీ రస్ట్ అనేది మాత్రం చిన్న వెహికల్ అయినా పెద్ద వెహికల్ అయినా ఏ వెహికల్కి వచ్చినా కూడా ఒకసారి స్టార్ట్ అయితే అది రిపీటెడ్గా రావడం అనేది అయితే జరుగుతుంది. ఈ కారణంగా ఈ వెహికల్స్ మొత్తం రెడీ అయిపోయాక వీడియో తీద్దాం అనుకున్నాం, బట్ తీయలేకపోయాం. ఇప్పుడు ఏంటంటే ఈ వెహికల్ డెలివరీ చేసే టైం అయింది కాబట్టి ఈ వెహికల్ డెలివరీకి రెడీ చేసి ఈ వెహికల్ డెంటింగ్ అనేది అయితే చేస్తున్నాం. దీంతోపాటు ఈరోజు మేము చేసే వెహికల్స్ వచ్చేసరికి వెహికల్ తీసి మనకి ఇది 2 years అయినా కూడా ఎక్కడ పెయింట్ షేడ్ అవ్వడం కానీ లేదంటే ఏమన్నా గ్లాసీ తగ్గడం కానీ పెద్దగా ఏం లేదు. మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ కాస్త మనకి డిమ్ అనేది అయితే అయింది. బట్ మనకి నేను 3 months ప్యాకేజ్ అయితే ఏదైతే చెప్తానో ఆ 3 months ప్యాకేజ్ మనకు కంటిన్యూస్గా మెయింటెనెన్స్లో ఉంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది వెహికల్ కలరు. రెండింటిది ఒకటే కలరు, బట్ ఇది నీడలో ఉండడం వల్ల ఇలా కనబడుతుంది, అది ఎండలో ఉండడం వల్ల మీకు పెర్ల కోటింగ్ అనేది అయితే హెవీగా కనబడుతుంది. తీసా ఇది వచ్చేసరికి మా వర్క్షాపు. ఇది మా కంపెనీ బండి, 2K కార్ కేర్ కంపెనీ బండి. ఇదైతే మేము డెమో కింద అయితే పెడుతున్నాం, ఇంకా వర్క్ చేయాల్సింది ఉంది. ఇది వచ్చేసరికి ఈ క్లాస్కి గాను లెఫ్ట్ సైడ్ రేర్ ఫెండరు, డోర్, దీంతోపాటు బానెట్ అనేది అయితే చేయాలి. బానెట్ చేయడానికి కారణం కూడా స్టోన్ చిప్పింగ్ అనేది అయితే అయింది. మొత్తం కూడా స్టోన్ చిప్పింగ్ కోసం దీన్ని పెయింట్ చేస్తున్నాం. దీని తర్వాత రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్. ఈ వెహికల్ మేము రీసెంట్గా ఓన్లీ క్వార్టర్ ప్యానల్ వరకు అయితే డ్యామేజ్ అయితే దీనికి రీపెయింట్ అనేది అయితే చేసాం. ఇప్పుడు ఇదైతే పాలిష్ అనేది అయితే చేసి వెహికల్ డెలివరీ అనేది అయితే ఇస్తాం. ఆ రోజు నైట్ అనేది అయితే ఇవ్వడం కారణంగా పాలిష్ చేయలేకపోయాం. బట్ ఈరోజు ఈ వెహికల్ పాలిష్ కోటింగ్ అనేది అయితే వచ్చింది, పాలిష్ చేసి డెలివరీ ఇస్తాం.
ఇది వచ్చేసరికి పుంటో, ఫియట్ పుంటో. ఈ వెహికల్కి గాను ఫుల్ పెయింట్ అనేది అయితే చేస్తున్నాం. ఇది వచ్చేసరికి మెర్సిడీస్ సి క్లాస్ 220 డీజిల్. దీనికి కూడా ఫుల్ పెయింట్ చేస్తాం. ఇది వచ్చేసరికి కియా సెల్టాస్. అలానే ఇంకొన్ని బళ్ళు ఉన్నాయి. i20 ఫార్చునర్ చేయాలి, దీంతోపాటు టెరానో, మా వెహికల్ కలర్ అండ్ చేంజింగ్ అనేది అయితే చేయడానికి రెడీ చేస్తున్నాం. టవేరా. ఇన్సైడ్ పెయింట్ రూమ్లో వచ్చేసరికి టాటా హరియర్ ఉంది. దానికి గాను రైట్ సైడ్ రేర్ డోర్, రేర్ క్వార్టర్ ప్యానల్ అయితే చేసాం. ఇది వచ్చేసరికి బిఎండబ్ల్యూ జీటీ. ఈ వెహికల్ కూడా ఫుల్ పెయింట్ అనేది అయితే చేస్తాం. ఈ వెహికల్ మొత్తం చేశాక అప్లోడ్ అనేది అయితే చేస్తాను ఏమేమి చేసామన్నది. ఇది వచ్చేసరికి క్రిస్టా ఫుల్ యాక్సిడెంట్ వెహికల్ అనేది అయితే రిపేర్ చేసాము. దాని బంపరు, వెహికల్ మొత్తం కూడా పెయింట్ అనేది అయితే అయిపోయింది. దాని బంపర్స్ అనేది అయితే పెండింగ్ ఉన్నాయి. మనకి ఇది వచ్చేసరికి బిఎండబ్ల్యూ జీటీ. ఈ వెహికల్కి గాను మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెంట్ పుల్లింగ్ అనేది అయితే చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఈరోజు వీడియోస్లో మొత్తంగా మేము ఏమేమి చేస్తున్నాం అని చూపించాం కదా. అందులో మన బిఎండబ్ల్యూ జీటీ అనేది అయితే ప్రైమర్ కోటింగ్ అయిపోయింది. మనం ప్రైమర్ కోటింగ్ అవ్వక ముందు మనం డెంట్ పుల్లింగ్ అనేది పర్ఫెక్ట్గా మొత్తం ప్రీవియస్గా ఉన్న డెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి, అలానే ప్రీవియస్గా డెంటింగ్ అనేది పర్ఫెక్ట్గా అవ్వకపోవడం కారణంగా, పుట్టి ఫినిషింగ్ ఎక్కువ అనేది అయితే పెట్టడం కారణంగా ఆ పుట్టి అనేది అయితే పగిలిపోయి ఈ వెహికల్ లుక్ అనేది అయితే తగ్గించింది. దీనికి గాను ఆ పుట్టి అంతా కూడా రిమూవ్ చేసి, మొత్తం కింద డెంట్ ఏదైతే వదిలేశారో ఆ డెంట్ మొత్తం కూడా రిమూవ్ చేసి దీనికి గాను పుట్టి ఫినిషింగ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. మేము డైలీ వ్లాగ్స్ మొదలుపెట్టయితే ఇది సెకండ్ వీడియో. ఈ డైలీ వ్లాగ్స్ మొదలు పెట్టడానికి కారణం కూడా ఇదే. ప్రతి ఒక్క వెహికల్ వీడియోని పర్టికులర్గా చూపిద్దామని. ఇది మీకు చూపించడానికి కారణం కూడా మేము ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తున్నాం అన్నది మీకు ఒక క్లారిటీ ఉండాలి. అలానే ఇటువంటి వర్క్స్ మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే మేము చేస్తే ఈ విధంగా ఉంటుంది. అలానే ఎక్కువ శాతం మంది వర్క్ ప్రీమియం వెహికల్స్ అన్ని చేపించేటప్పుడు పర్ఫెక్ట్గా చేస్తారో లేదో, లేదంటే మైనర్ డ్యామేజెస్, మైనర్ స్క్రాచెస్ కోసం వెహికల్ పెడితే మనకి ఇది చేయడమే కాకుండా మనకి ఇంకేమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా జరుగుతాయేమో అన్న చాలా అనుమానంతో ఉంటారు. అలానే ఆ డౌట్ అంతా కూడా క్లియర్ చేసినట్టుంటుంది. ప్లస్ అలానే మేము చేసిన వీడియోస్ కూడా ప్రతిసారి కూడా మీకు అప్లోడ్ చేయడానికి కారణం కూడా మేము ఇది వర్క్ చేస్తాం, ఈ విధంగా ఉంటుంది అని చూపించడం. అలానే పెయింట్ అయిపోయినా కూడా ఎలా ఉంది ఏంటి అన్నది విడిగా ఒక వీడియో పెడతాను. అలానే మన డైలీ రొటీన్లో కూడా ఈ వెహికల్ ఏమేం చేస్తున్నాం ఏంటి అన్నది కూడా మొత్తం పెట్టడం అయితే జరుగుతుంది. అలానే వెహికల్ మొత్తం కూడా మనకి పుట్టి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ప్రైమర్ కోటింగ్, ఆఫ్టర్ పెయింట్, ప్రతి వెహికల్ కూడా పెయింట్ చేసేటప్పుడు మనం వాషింగ్ అనేది అయితే ఖచ్చితంగా చేసి మనం వర్క్ అనేది అయితే అప్డేట్ అనేది చేస్తాం. ఇది వచ్చేసరికి వాల్వో S90. ఈ వెహికల్ మనం ఫస్ట్ మీకు స్టార్టింగ్లో చూపించాం కదా, XC90 అలానే S90. ఈ వెహికల్కి గాను ఇది రేర్ డోర్ అలానే రేర్ క్వార్టర్ ప్యానల్ అనేది అయితే డ్యామేజ్ అయింది. దీంతో పాటు లెఫ్ట్ సైడ్ డోర్ కూడా డ్యామేజ్ అయితే వాటికి గాను మేము పర్ఫెక్ట్ డెంటింగ్ అనేది అయితే చేసి పుట్టి ఫినిషింగ్ చేసి ఆఫ్టర్ మేము వాషింగ్ చేసిన తర్వాత పెయింట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ వెహికల్ వచ్చేసరికి టాటా టియాగో. ఈ వెహికల్ కూడా మీకు స్టార్టింగ్లో చూపించాను.
లెఫ్ట్ సైడ్ రేర్ క్వార్టర్ ప్యానల్ అనేది అయితే డ్యామేజ్ అయింది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ బంపర్ మీద కూడా డ్యామేజ్ అయితే దానికను ఫ్రంట్ బంపర్ అనేది అయితే పెయింట్ చేసాం. ప్రీవియస్గా మేము ఈ వెహికల్ మొత్తం కూడా అంటే రేర్ క్వార్టర్ ప్యానల్ అనేది అయితే డెంటింగ్ పెయింటింగ్ అనేది చేసేటప్పుడు మేము పాలిష్ అనేది అయితే చేయలేకపోయాం. దానికి గాను తీసుకొచ్చారు. దీంతో పాటు వెహికల్ మొత్తం కూడా నానో కోటింగ్ అనేది అయితే చేసాం. ఈ వెహికల్ మేము ఎక్కువ శాతం వెహికల్ డెలివరీ ఇచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అనేది అవుతుంది. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ మేము దూరం నుంచి వచ్చాం, మాకు ఈరోజు ఈ వెహికల్ కావాలి అంటారు. అందుకని వాళ్ళ కోసం మేము ఎక్స్ట్రా టైం ఉండి మేము వెహికల్ డెలివరీ అనేది అయితే ఇస్తున్నాం. బట్ మేము ఈ లో లైటింగ్లో వీడియో తీయడానికి కారణంగా చాలా వరకు అయితే వీడియో అనేది అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాం. అలానే ఇటువంటి కలర్స్ లేటెస్ట్ కలర్స్ వచ్చినా ఇటువంటి ఏమైనా వచ్చినా కూడా చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. లేటెస్ట్ కలర్స్ కదా, మ్యాచ్ అవుద్దా లేదా కలర్, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే సర్వీస్ సెంటర్లోనే మ్యాచ్ అవ్వట్లేదు, అవుట్ సైడ్ మ్యాచ్ అవుద్దా లేదని చాలా డౌట్ పడతా ఉంటారు. కానీ అటువంటి డౌట్ ఏమాత్రం అవసరం లేదు. మేమైతే పర్ఫెక్ట్గా మా 2K మిషన్ అనేది అయితే ఉంది. అందులో మేము పెయింటర్స్ కాబట్టి మేము ఫస్ట్ నుంచి దీని మీద అనుభవం ఉంది కాబట్టి మేము పర్టికులర్గా ఏ కలర్ అయినా కూడా మనం వీటిని 99% ఖచ్చితంగా మ్యాచ్ చేసి మనం డెలివరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత ఇదిగా చెప్పడానికి కారణం కూడా ఇప్పటి వరకు అయితే మనకి కలర్ విషయంలో పెద్దగా అసలు మనకి 100లో 1 వెహికల్ ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చిందేమో కానీ ఇప్పటి వరకు అయితే మా దృష్టికి అయితే రాలేదు. ఇన్ కేస్ ఎవరైనా కస్టమర్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా కలర్ మ్యాచింగ్ ఇష్యూ ఏమైనా వస్తే నాకు కామెంట్లో తెలియజేయచ్చు. అలానే అటువంటి వెహికల్స్కి మేము ఖచ్చితంగా రీవర్క్ చేసి ఇచ్చే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇన్ కేసు వస్తే మాత్రం ఖచ్చితంగా దాని బాధ్యత అనేది అయితే తీసుకుంటాం. కలర్ మ్యాచింగ్ విషయంలో అయితే ఇష్యూ అనేది అయితే ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే ఈ లేటెస్ట్ కలర్స్ వచ్చేసరికి మాత్రం మీరు అసలు ఏమాత్రం కూడా డౌట్ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది.